హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు తెలుగు స్టోరీస్. ఫ్రెండ్స్, నేను పెట్టే స్టోరీస్ మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. కానీ చాలామంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సో ప్లీజ్ నాకు సపోర్ట్గా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా నాకు తెలియచేయండి. నీ అన్నని ఈ ముసలాలు నాటకాలాడి నీ దగ్గరున్నదంతా కాజేస్తుంటే చూస్తూ ఊరుకోమంటావా? ఇంకా గట్టిగా అన్నాడు. ఇంకొక మాట మాట్లాడినా మర్యాద దక్కదు అన్నాను. ఊరుకోమ్మా, అమ్మగారి జబ్బుకి ఇంటికి చాలా ఖర్చయింది, అవన్నీ లెక్క వ్రాసే ఉంచాను అన్నారు దాసుగారు. ఆయన మొహంలోకి చూశాను. ఒక 10 లక్షల దాకా అమ్మాయి మాకు కావలసిన వాళ్ళకి చేబదులిచ్చింది. త్వరలోనే ఆ అప్పు తీర్చేస్తాను అన్నాడాయన. నేను రఘురామ్కి డబ్బు ఇచ్చిన సంగతి వాళ్ళకి తెలియకూడదని తన మీద లేనిపోని అభియోగాలు వేసుకుంటున్న ఆయన వైపు చూడడానికి కూడా సాహసం లేక తలవంచుకున్నాను. చూసారా, దొంగతనం బయటపడింది. అహల్యకేం తెలుసు ఈ లోకం? ఇలాంటి వాళ్ళని చేరనివ్వకూడదు అంది పెద్దవదిన. మీరంతా నోరు మూసుకోండి, రేపే నా ఇంట్లోంచి దయచేయండి అని చేతులు జోడిస్తూ అన్నాను. నువ్వు రమ్మంటే వచ్చామా, పొమ్మంటే పోవడానికి అన్నాడు మూర్తి. ఆ మాటలతో వాళ్ళు అంత తేలికగా వదిలే రకాలు కారని నాకు తెలిసిపోయింది. ఛీ, మనిషికో మాట అంటూ చెయ్యి కడుక్కొని వెళ్ళిపోయాను. అన్నం మీద అలిగితే మహాపాపం, మనం కానిద్దాం అన్నాడు బాబు. అందరూ భోజనాలు కొనసాగించారు. గదిలో నాన్నగారు శూన్యంలోకి చూస్తూ పడుకొని కనిపించారు. నే వెళ్ళి ఆయన పక్కన కూర్చొని, చూసారా నాన్న, ఇప్పుడు వీళ్ళకి మన మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందో అన్నాను. ఆయన నా వైపు భారరహితంగా చూశారు. ఏదో చెప్పడానికి ప్రయత్నించారు. పెదవులు కదిలాయి, కానీ శబ్దం బయటికి రాలేదు. మూతి వంకరబోయింది. చెయ్యి ఆగకుండా కొట్టుకొని ఆగిపోయింది. కనుగుడ్లు కూడా అదోలా పైకి తిరిగిపోతుంటే నేను భయం వేసి పెద్ద పెద్ద కేకలు వేశాను. పెద్దగా మాట్లాడుకుంటూ తింటున్న వాళ్ళెవరికీ నా మాటలు వినబడడం లేదు. నేను క్రిందకెళ్ళి కారు తీసి డ్రైవర్ సాయంతో హాస్పిటల్కి తీసుకెళ్లాను. నాన్నగారికి పెరాలసిస్ అటాక్ వచ్చింది. ఆయన ఇంకెవరికీ జవాబు చెప్పాల్సిన అవసరం లేదు. నోరు, ఒక చెయ్యి పడిపోయింది. ఉడకబెట్టిన దుంపల ఆయన శేష జీవితం అంతా మంచంలో పడి ఉండి ఆ తర్వాత నశించిపోయారు. నేను ఒక్క వారంలో అమ్మని పోగొట్టుకున్నాను. నాన్న ఆరోగ్యాన్ని, నా స్వేచ్ఛని కూడా పోగొట్టుకున్నాను. కొన్ని రోజుల పాటు ఇంట్లోంచి కాలు బయట పెట్టకుండా నాన్నగారి దగ్గరే ఉండి సాపర్యాలు చేశాను. వాసవి వాళ్ళు ఫోన్ చేశారు. ఆదివారం రికార్డింగ్ ఉందట అన్నాడు మూర్తి. నేను వెళ్ళను అన్నాను. వెళ్ళాలి, డబ్బు కూడా తీసుకున్నాక వెళ్ళకపోతే ఎలా మరి అన్నాడు. ఎవరిని అడిగి తీసుకున్నావురా డబ్బు? నీకేం హక్కుంది అంటూ ఫోన్ దగ్గరికెళ్ళి నెంబర్ డయల్ చేస్తుంటే నా చేతిలోంచి రిసీవర్ లాక్కుని చెప్పాడు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే కాళ్ళు చేతులు విరిచి చక్రాల కుర్చీలో కూర్చోబెట్టి తీసుకెళ్లి పాడించి తీసుకొస్తాను. నా సంగతి మన చుట్టుపక్కల ఊళ్ళలో అడుగు చెప్తారు. దానయ్య హత్య కేసులో ఇరుక్కునే ఇలా మెడ్రాస్ పారిపోయి వచ్చాను అన్నాడు. అది బెదిరింపో, తనని పరిచయం చేసుకోవడమో అర్థం కాక తెల్లబోయి చూశాను. కింద నుండి అరుపులు వినిపించాయి. వెళ్లి చూస్తే దాసమ్మ గారి మీద అరుస్తోంది చిన్న వదిన. నా చెవిదిద్దు కనిపించడం లేదు. పని వాళ్ళందరి దగ్గర వెతికాను. మీ పెట్టె చూపించమంటే అలా బెదురు చూపులు చూస్తావేం అని అంటుంది. దాసమ్మ గారు అవమానం భరించలేనట్లు తల కొట్టుకొని ఏడ్చింది. దాసుగారు చేతులు జోడించి, అది అలాంటి మనిషి కాదమ్మా, మీరే ఎక్కడో పెట్టి మరచిపోయి ఉంటారు అని బతిమిలాడారు. నాకు అన్నదానం, విద్యాదానం చేసిన అపరదైవ స్వరూపాల మీద దొంగతనం నేరం మోపి ఇంట్లోంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నారు వాళ్ళు. పోలీసులకి ఫోన్ చేస్తే సరి అంటుంది పెద్దవదిన. ఒసై, మీరు పురుగులు పడిపోతారే, వాళ్ళెవరనుకున్నారే నాకు తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అని నేను మెట్లు దిగి కిందకి పరిగెత్తాను. ఆగు, నువ్వు మధ్యలోకి రాకు, నీకేం తెలీదు. వీళ్ళు నీకు మందు పెట్టారు అన్నాడు బాబు మధ్యలోకి ఆపి. అడ్డు తప్పుకోరా అని ఒక తోపు తోశాను. ఆ విసుడికి కింద పడిన వాడు వెంటనే లేచి నా చెంప అదిరేలా కొట్టాడు. పుట్టాక నా శరీరం దెబ్బ ఎరగదు. అవాక్కైపోయి చూశాను. చంపేస్తాను జాగ్రత్త అన్నాడు కల్లేర చేసి మీద మీదకి వస్తూ. షబాష్, ఒకడు తను హత్యలు చేయగలనని హెచ్చరించి వదిలేస్తే ఇంకోడు ఏకంగా చంపేస్తానని మీదకొస్తున్నాడు. వీళ్ళ తోబుట్టువులు, తోడబుట్టిన దాన్ని రక్షించే అన్నలు. చెంప పట్టుకొని అమ్మా అని ఎడుద్దామన్న నోరు పెగలలేదు. అమ్మ పైనుంచి ఇదంతా చూస్తే ఆమె ఆత్మకి శాంతి లేకుండా పోతుందేమోనని భయం వేసింది. నా చెంపలపై నుండి జారే కన్నీళ్లు
తుడిచి నన్ను గుండెలకి హత్తుకుంది దాసమ్మ. అమ్మా అంటూ అప్పుడు బిగ్గరగా ఏడ్చాను. దాసుగారు అందరికీ నమస్కారం పెడుతూ దుఃఖంతో పుడుకుపోయిన గొంతుని అతి కష్టం మీద పెగిలించుకుని అన్నారు, మేము ఈ ఇంట్లో ఉండడం మీకెవరికి ఇష్టం లేదని మాకు అర్థమైంది. మేం వెళ్ళిపోతాం. మా గురించి అమ్మాయిని మాత్రం బాధించకండి. ఈ గుండెల మీద మోసి ఈ చేతుల్లో గోరుముద్దలు తినిపించి ఎంతో సుకుమారంగా పెంచుకున్నాం. దయచేసి నా బంగారు తల్లి మీద చెయ్యి చేసుకోకండి. మేం తక్షణం వెళ్ళిపోతాం. మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారా అని బోరుమని ఏడుస్తూ అడిగాను. తప్పదమ్మా, కనిపెట్టుకుని ఇన్నాళ్ళు ఉన్నామే కానీ కనిపెంచిన వాళ్ళం కాదుగా. ఈ పాశం ఏ చట్టానికి అందదు. వచ్చే జన్మంటూ ఉంటే మా కడుపునే పుట్టమ్మా అని ఆయన నా తల మీద కన్నీరు కురిపిస్తూ వాత్సల్యంగా అన్నారు. జగదాంబ, పద, మనం వచ్చిన పని అయిపోయింది. ఈరోజు అమ్మాయి ప్రఖ్యాత గాయని. అమ్మాయి పేరు చెప్తేనే కాసులు గలగలా కురుస్తాయి. నేను బాగా డబ్బు సంపాదించాలి అని కోరింది. ఆ కోరిక తీర్చాం. మనకి భగవంతుడు నిర్దేశించిన పని నెరవేరాక ఇంకా ఇక్కడ ఎందుకు, మన ఊరికి పోదాం అన్నారు. నేను వస్తానమ్మా, ఇక్కడ ఉండను అని చిన్నపిల్లల ఆవిని అల్లుకుపోతూ అన్నాను. నీకు చాలా భవిష్యత్తుందమ్మా, మాకు భూతకాలం తప్ప ఏమీ లేదు. మమ్మల్ని పోని అందావిడ నా కన్నీళ్లు తుడుస్తూ. రేపటి నుండి ఈ రాబందుల మధ్యన ఎలా ఉండాలి? నా ఆకలి గుర్తించే ప్రాణులు ఎవరుంటారు? నా ఆనందాలు విషాదాలు ఎవరితో పంచుకోవాలి అని మూగగా ప్రశ్నించాను. ఆయన హాల్లో సరస్వతీదేవి ప్రతిమ వైపు చూపిస్తూ ఆ తర్వాత తల వంచి నమస్కరించారు. జరుగుతున్న పరిణామాలన్నీ ఎదుర్కోలేని నా నిస్సహాయత మీద నాకు చెప్పలేనంత అసహ్యం వేసింది. దాసుగారు దాసమ్మ గారు ఆత్మల్ని నా దగ్గరే వదిలి శరీరాన్ని భారంగా మోస్తూ ఇల్లు వదిలి పెట్టిపోతుంటే పీడ విరగలైంది అంది అక్కుసుగా పెద్దవదిన. నా జీవితం పరమ యాంత్రికంగా గడుస్తుంది. మూర్తి నాతో ప్రతిరోజు రికార్డింగ్ థియేటర్ వస్తాడు. నన్ను పహారా కాస్తున్నట్లు ఉంటాయి వాడి చూపులు. ఏ అర్ధరాత్రో ఇంటికి చేరితే ఒక్కోసారి గిన్నెల ముద్ద అన్నం కూడా ఉండదు. వదినెల ఆడంబరాలకి షోకులకి అంతు లేకుండా పోతుంది. నాన్నగారి కోసం ఒక పనివాణ్ణి పెట్టాను. వాడికి వదినెలు బోలెడు పనులు చెబుతూ నాన్నగారి పనులు చూడనివ్వరు. నాకెంత రాబడి ఉందో, ఇంటికెంత ఖర్చు అవుతుందో నాకు అర్థం కావడం లేదు. బాబు ఒక ఫియట్ కారు కొన్నాడు. ఆ రోజు ఆదివారం. నేను ఇంట్లోనే ఉన్నాను. కాఫీ కోసం కూడా కిందకి వెళ్ళబుద్ధి కాలేదు. ఎంఎస్ రికార్డ్స్ ఏవో వింటూ గదిలోనే పడుకున్నాను. కింద నుండి ఏవో అరుపులు వినిపించాయి. లేచి వెళ్ళి చూశాను. రఘుతో చిన్నన్నయ్య గొడవగా మాట్లాడుతున్నాడు. నేను అహల్యను కలిసే వెళతాను, అతను స్థిరంగా అన్నాడు. వీల్లేదు, ఎవరిని కలవనంది అని మూర్తి కోపంగా అన్నాడు. రఘు ఆనందం అంతా నా కళ్ళల్లోకి ఉబికి వచ్చి కన్నీళ్లుగా పొంగాయి. అహల్య అతను నా వైపు ఆశ్చర్యంగా చూస్తూ మెట్ల వైపు వచ్చాడు. నేను అతని దగ్గరికి పరిగెత్తి, రఘు, దాసుగారు వాళ్ళు వెళ్ళిపోయారు, నేను ఒంటరి దాన్నైపోయాను అని ఏడ్చేశాను. దాసుగారు నాకు జరిగింది జరుగుతున్నది చెప్పే వెళ్లారు. అసలు వీళ్ళందరూ నీ మీద ఆధారపడి తింటూ నీ మీదే పెత్తనం చెలాయిస్తారేమిటి? అంతా నీ చేతకానితనం అని కోపంగా అన్నాడు రఘు. నువ్వెవర్రా మా ఇంట్లోకొచ్చి మమ్మల్ని అనడానికి? మర్యాదగా బయటికి నడు అని అరిచాడు బాబు రఘు మీదకి వస్తూ. వెళ్ళిపో రఘు, వీళ్ళు ఎంతకైనా తెగించిన వాళ్ళు, అసహ్యంగా వాళ్ళని చూస్తూ అన్నాను. నేనెవరో నీకు త్వరలోనే తెలిసేటట్లు చేస్తాను అన్నాడు రఘు. పోరా అని రఘుని గుండెల మీద చెయ్యేసి తోశాడు మూర్తి. ఆగండి అని నేను అడ్డంగా వెళ్ళి నిలబడుతూ అన్నాను. అతన్ని ఏమి చేయకండి, వెళ్ళిపోతాడు అని. అహల్య, నువ్వెందుకు వీళ్ళకి తల వంచుతున్నావు? ఆశ్చర్యంగా అడిగాడు రఘు. నీకు తెలియదు రఘు వీళ్ళ సంగతి. ప్రేమ పాశం అనేవి వీళ్ళ డిక్షనరీలో లేవు. ఆస్తి అధికారం మాత్రమే వీళ్ళకి తెలుసు. వాటి కోసం ఎంతకైనా తెగిస్తారు అని చీత్కారంగా అన్నాను. ఇంకా నిలబడ్డావేం, పోరా, మూర్తి రఘుని బయటకి తోస్తూ అన్నాడు. అహల్య, నీ ఇంట్లో నాకింత అవమానం జరుగుతుంటే అలా చూస్తూ నిలబడావేం? నీకేం చేత కాదా అని వెనక్కి తిరిగి అడిగాడు రఘు. నేను జవాబిచ్చేలోపే మూర్తి రఘు మొహం మీదే తలుపులు బల్లున వేసేశాడు. నాతో బెదిరిస్తున్నట్లుగా అన్నాడు. వాడితో నువ్వు మాట్లాడినా కలిసినా వాడింకా మిగలడు, జాగ్రత్త. నేను బొమ్మలా చూస్తూ నిలబడిపోయాను. కన్నీళ్లు కూడా స్తంభించిపోయాయి. ఆ తర్వాత ఒకరోజు, ఏమిటిది రఘు, ఎక్కడికి అని కారులో ఆశ్చర్యంగా అడిగాను.
అతను చిన్నన్నయ్య సిగరెట్ కోసం వెళ్ళినప్పుడు నా కారులోకి ఎక్కి డ్రైవర్ని పక్కకి జరిపి డ్రైవ్ చేసుకుంటూ పోవడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. అహల్య, నా అప్పు ఇంకా 5 లక్షలుందని నాకు తెలుసు. అది నేనే తీర్చుకుంటాను. కానీ నీకు తెలియనిది ఏంటంటే ఈ ఫ్లాట్ బిజినెస్ నాకు చాలా కలిసొచ్చింది. ఇప్పుడు నాకు నెలకి 3 లక్షల ఆదాయం. నిన్ను నేను పోషించుకోగలను. ఇంకా నువ్వు అహల్యగా ఆ మూర్ఖులకి చెల్లెలిగా బ్రతకనక్కర్లేదు. అహల్య రఘురామ్గా మారిపోవచ్చు అన్నాడు. రఘు, ఏమంటున్నావు అని కళ్ళు పెద్దవి చేసి అడిగాను. దిగు అని కారు ఆపుతూ అన్నాడు. క్రిందకి దిగి ఆశ్చర్యపోతూ చూశాను. అక్కడ 4 అమ్మాయిలు 4 అబ్బాయిలు పూలదండలు స్వీట్ ప్యాకెట్లు పట్టుకొని నిలబడ్డారు. నిన్న ఆదివారం అయింది. తాలిబొట్టు కొనడానికి కంచి వరకు వెళ్లాల్సి వచ్చింది. అలాగే నీకు పట్టు చీరలు కొన్నాను. లోపలికెళ్ళి కట్టుకురా అన్నాడు. పెళ్లి కుమార్తె వచ్చిందా అని పురోహితుడు హడావిడిగా వస్తూ అడిగాడు. నేనింకా షాక్లో నుండి కోలుకోలేదు. అహల్య, డూ యూ లవ్ మీ అని నా చెయ్యి పట్టుకొని కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఎస్ అన్నాను. అయితే పద ముందుకి నడుస్తూ అన్నాడు. మరి నాన్నగారు అని సందేహంగా ఆగిపోయాను. అవన్నీ నేను చూసుకుంటా. దీపు, ఈవిడ మీ వదిన అన్నాడు. అప్పుడు చూశాను ఆ కుర్రాడి వైపు. చాలా అందంగా లేతగా ఉన్నాడు. నాకు నమస్కారం కూడా చేయలేదు. తమాషాగా కళ్ళెగరేసి హాయ్ అన్నాడు. కనీసం చేతిలో సిగరెట్ కూడా అవతల పారేయలేదు. సినిమాల్లో వదిన మరుదుల బంధం అతిగా చూపిస్తారు. కానీ దీపు అలాంటి ప్రేమేమీ నా మీద కురిపించలేదు. నాకు రఘుకి పురోహితుడు శాస్త్రోక్తంగా పెళ్లి జరిపించాడు. నేను మిస్సెస్ రఘురామ్గా హఠాత్తుగా మారిపోయాను. నా మెడలో మాంగల్యం, నా కాలి వేళ్లకున్న మట్టెలు నాకింకా అలవాటు కాలేదు. మా ఇంటికి వెళ్ళి నాన్నగారి ఆశీర్వాదం తీసుకుందాం అన్నాను. కాదు, ముందు ప్రెస్ మీట్, ఆ తర్వాత లంచ్ అన్నాడు. ప్రెస్ వాళ్ళు రావడం, నన్ను రఘుని ఫోటోలు తీయడం, రకరకాల ప్రశ్నలు వేయడం అంతా అనూహ్యంగా జరిగిపోయింది. ఈవినింగ్ ఎడిషన్లో మా పెళ్లి ఫోటో వచ్చేసింది. సాయంత్రం రఘు ఇంటి మీదకి అన్నయ్యలు పోలీసుల్ని తీసుకువచ్చారు. చిన్నపిల్లని మాయ చేసి పట్టుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు సార్. చిన్నన్నయ్య ఏడుస్తూ అన్నాడు. వాడిలో మంచి నటుడున్నాడు. పెద్ద వదిన చుట్టూ ఉన్న వాళ్లతో నన్ను వాళ్ళంతా కలిసి ఎంత ప్రేమగా పెంచుకున్నారో కథలుగా చెప్తోంది. రచయిత్రి కావలసిన మనిషి. బాబు, రఘు ఎంత మోసగాడో నా డబ్బు మీద కన్నేసి ఎలా ప్లాన్ చేశాడో చెప్తున్నాడు. అవన్నీ వాడి మనసులోని దురూహాలు. పోలీస్ ఇన్స్పెక్టర్ నన్ను సూటిగా అడిగాడు. అహల్య గారు, ఈ పెళ్లి మీ ఇష్టం మీద జరిగిందా లేక ఎవరైనా బలవంత పెడితే జరిగిందా అని. నేను మేజర్ని. అన్ని విధాలా రఘురామ్ని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాను అని చెప్పేశాను. దెన్ కంగ్రాట్స్ అని రఘుకి చెయ్యి కలిపాడు ఆయన. అన్నయ్యలు మమ్మల్ని దుమ్మెత్తి పోస్తూ వెళ్ళిపోయారు. రఘు టికెట్స్ బుక్ చేసి ఉండడంతో ఆ రోజు ఊటీ వెళ్ళిపోయాం. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే. మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.